హాయ్ సార్. హాయ్ అండి. సార్ హ్యాపీ బర్త్‌డే టు యూ. థ్యాంక్ యూ. ఈరోజు మీ జన్మదిన సందర్భంగా మీరు డ్రగ్స్ అవేర్‌నెస్ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రముఖంగా నేను 45 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తాను. సుమారు 40 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తా ఉన్నాను. మా యొక్క పిలుపు, మా ఆశ, మా యొక్క విజ్ఞప్తి యావత్తు తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా ప్రజలకు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకానికి పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 13 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, ఇలాంటి గంజాయి, ఇలాంటి యొక్క పరిస్థితులు యువత వాటి బానిసగా మారిపోయి గ్రామాన వీధి వీధిన డ్రగ్స్, ఈ యొక్క మత్తు పదార్థాలు, ఈ యొక్క గంజాయి పదార్థాలను యువత ఉపయోగిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ యావత్తు తెలంగాణ యువతకు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకానికి ప్రత్యేకించి విన్నవించుకుంటా ఉన్నాం. దయచేసి పాశ్చాత్య సంస్కృతిని విడనాడండి. తల్లి భారతి, దేవాను దేవుళ్ళు పుట్టినటువంటి గడ్డ భారతదేశం. స్వయాన దేవుళ్ళు పుట్టిన ప్రాంతము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అలాంటి గడ్డ మన భారత గడ్డ. భారతీయునిగా పుట్టినందుకు మనందరం గర్వించాలి. భారతీయులుగా మనం మన కీర్తి పతాకాలను ఈ విశ్వఖ్యాతి చేయాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మనం ఈ యొక్క డ్రగ్స్, ఇలాంటి మత్తు పదార్థాలను, గంజాయి పదార్థాలను మనము దూరంగా ఉండి ఈనాడు ఈ భారతదేశంలో డ్రగ్స్ రహిత దేశంగా మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ లో డ్రగ్స్ యొక్క జాడాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, ఈ యొక్క ప్రాంత ప్రజల పైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీటి బారిన పడి ఎంతో సుఖశాంతులతో సమాజంలో, భారతదేశంలో ఒక ప్రముఖమైన ఖ్యాతిగా నిలబడాల్సిన యువత ఈ బానిస అయిపోయి, ఈ మత్తుకు బానిస అయిపోయి తమ యొక్క జీవితాలను కోల్పోవడం చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు శోకాతప్త హృదయాలతో ప్రతిరోజు బాధలు పడుతూ ఉన్నారు. దయచేసి మనం ఇలాంటి మద్యం మత్తుకు దూరంగా అయి, ఈ మద్యం మత్తులో పడుతున్న యువతను దూరంగా ఉంచి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. భారత్ మాతాకి జై.